మనందరం కూడా ఒక బాధ్యతతోటి నిలబడాల్సిన సందర్భం అని భావించే విధంగా, మనం గర్వపడే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతోటి ముందుకు నడిపిస్తూ ఉంటారు. వర్తమాన రాజకీయాల్లో మన బాధ్యత పెంచుతూ ఏ విధంగా దేశ రాజధానిలో మనం ప్రత్యేకంగా సేన ప్రస్థానం 2014 నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి భారతదేశం కోసం, దేశ సమైక్యత కోసం ఒక ప్రాంతీయ పార్టీగా భావించుకున్న మన మనసులో, మన ఆలోచనలో ఎప్పుడు కూడా మనం జాతీయ భావంతో ముందుకెళ్ళాలని ప్రతి సందర్భంలో కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఈ రోజున మనందరం కూర్చోవడం, కలిసి న్యూఢిల్లీలో ఈ కార్యక్రమంకి ఒక ప్రత్యేకత మన పార్టీ అధ్యక్షులు ఇంకా వివరిస్తారు. కానీ ఈ ప్రస్థానంలో మనందరం భాగస్వాములు అయినందుకు మీరందరూ కూడా ఒక నమ్మకంతో, విశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని బలపరుస్తూ ఇంత సుదీర్ఘమైన ప్రస్థానంలో నడిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున స్వాగతిస్తూ, ఏ విధంగా మనం జనసేన పార్టీలో వీ ఆల్వేస్ బీన్ అ ఛాంపియన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, సిటిజన్స్ రైట్స్ గురించి, స్టేట్ పాలసీ గురించి, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ గవర్నెన్స్ గురించి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచే మన ఇన్స్పిరేషన్ మనం డ్రా చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే సుమారు 2 సంవత్సరాలు దానిపైన డిబేట్స్ చేసి మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అందించిన ఆ రాజ్యాంగాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేసుకోవాలనే భావనతోటి ఆయన ప్రత్యేకంగా మన సోషల్ జస్టిస్ గురించి మనం ప్రమోట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మన పనితీరులో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం పోరాటం చేయాలనే దానిపైన జనసేన పార్టీ నిలబడింది. అదే కాదు, వీ హ్యావ్ ఆల్సో షోన్ దట్ వాట్ వీ కమిట్ అండ్ వాట్ వీ వర్క్ ఎట్ ద రీజనల్ లెవెల్, ఆ ఎక్సలెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం చేసినప్పుడు అది జాతీయ సర్వీస్గానే మనం భావించవచ్చు, నేషన్ కోసమే మనం దాన్ని త్యాగం చేయొచ్చు, అందించవచ్చు అనే ఆలోచనతోటి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చిన్న ఉదాహరణకి, పంచాయతీరాజ్ విభాగంలో 24వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ని మన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఆయన సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని 24 స్థానం నుంచి 1వ స్థానానికి ఈరోజు భారతదేశంలో తీసుకురాగలిగారు. ఇదే కదా మన జాతిపితలు, అదేవిధంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు అందరూ కూడా కోరింది. We should have a very strong center. The strong center should enable state governments and their policies to make a better living for every citizen, and of course to empower the local bodies. ఈ 3 tiers of governance గురించి మనందరం కూడా ఎప్పుడు కూడా చదువుకునే వాళ్ళం. కొంతమందికి అవకాశం దొరికింది ఈ ప్రాంతాల్లో ఇటువంటి వ్యవస్థలో పనిచేయడానికి, అందరికీ దొరకపోవచ్చు. కానీ ఈ ఢిల్లీ పర్యటన ద్వారా, ఇటువంటి సభ ద్వారా మీ అందరికీ కూడా మనం ఇటువంటి ఆలోచనలు రావాలి, ఈ విధానాలు మీరు కూడా అర్థం చేసుకోవాలని ఒక ప్రయత్నం మొట్టమొదటిసారి నేను అనుకోవడం. బహుశా నాకు కూడా దాదాపు 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇట్లా ఆలోచించి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి. నిజంగా మనం గర్వపడాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేది మనం ఎప్పుడు కూడా మన బ్లడ్లో ఉండాలి, దానికోసమే మనం నిలబడాలి. మన కోసం త్యాగం చేసిన మన వీర సైనికుల కోసం, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా నిలబడ్డారో దాన్ని ఎప్పుడు కూడా మనం నెరవేర్చుకుంటూ ఉండాలని ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. వీటిని మనం మన కల్చర్ ద్వారా, మన ప్రాంతాల్లో మనం చేసిన కార్యక్రమాలు పార్టీ నుంచి ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు ఏదో మనం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం అని కాదు. చాలామందికి గుర్తుండొచ్చు, మనం ఆ రోజుల్లో చేసిన మన భాష గురించి చేసిన పోరాటం, మన నది మన నుడి అనే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టామో అది దేశ సమైక్యత కోసం, మన ప్రాంతంలో మన కల్చర్ నిలబెట్టుకోవడానికి కోసం. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద లోకల్ బాడీస్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ దట్ లోకల్ ఏరియా అనే ఆలోచనతోటి మన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక కూడా
ప్రత్యేకంగా అడవి తల్లి బాట, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం మన కల్చర్ ఏంటి, ఏ విధంగా మనం అందరినీ కలుపుకుని పోయే విధంగా మనం అడుగులు వేసుకుంటున్నాం. ఏదైతే రాజ్యాంగంలో మనకు ఆ బాధ్యత అప్పు చెప్పారో ఒక పౌరుడిగా, దాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఆ కృషిని ఆయన నిలబెట్టారు. అదే కాదు, మనస్ఫూర్తిగా మనందరం గర్వపడాల్సింది ఏంటంటే మనకున్న మన కల్చరల్ ఐడెంటిటీని, మనం ఏ స్టేట్ అయినా అవ్వచ్చు. ఈరోజు 6 రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పాండిచేరి నుంచి కూడా మన సోదరుమణులు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వీఆర్ ట్రైంగ్ టు షో ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ నేషనల్ ఇంటిగ్రేషన్, అవర్ థాట్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ గ్రేట్ నేషన్ లైక్ ఇండియా. And at the same time, we are here to recognize the sacrifices of our elders who have made it all possible. That is the true spirit of this conference. There's nothing political in this process that we are doing here today. It is meant to empower all of you to understand and feel how, when we are part of a national integration, when we are part of a journey which makes us proud to recognize that we are all Indians first అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తున్నాం. దాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటారని, మీ పార్టిసిపేషన్ కూడా ఈరోజు జరుగుతున్న అనేక సెషన్స్లో దయచేసి మీరు మీ క్వాలిటీ ఎఫర్ట్ మీరు ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ టు దట్ ప్రోగ్రామ్, ఇట్ విల్ యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద resolutions that we eventually come up with towards the end of the day for this program. So I thank our party president and the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Pavan Kalyan Garu, for this wonderful opportunity from all of us in Jansena Party, and I request him to speak. Thank you, sir. Thank you, sir. The sound is fine. Before we begin Sena Prasthanam for national integration, Sena Prasthanam Jatiya Samagrata Kosam, I offer my humble tributes to the freedom fighters who sacrificed everything for India's independence, to the visionary founding fathers of our Constitution, who laid the foundations of our democratic republic, and to the great leaders who guided this nation from the freedom struggle to the present generation, and to the countless soldiers who made the supreme sacrifice in the service of our country, Bharat. It is because of the courage, sacrifice, wisdom, and unwavering commitment to the nation that we stand here today as a proud citizens of a free, united, democratic, and sovereign India. I extend a warm welcome to all Janasena Party leaders, members of Parliament, MLAs, MLCs, office bearers, Sainiks and Karyakartas, and distinguished guests who have gathered here in our beloved national capital, Delhi. You may ask, why did we choose Delhi for this program? The city of Delhi, our capital, where we have gathered today, is not just another capital or this soil. This capital soil bears witness to the sacrifices of our freedom fighters. This soil witnessed the birth of the Constitution of India. This soil witnessed the tragedy of partition. This soil has seen the tears of millions of refugees. This soil carries the footsteps of countless great men and women who dedicated their lives to securing India's freedom. Delhi is the center from which India's voice is heard across the world. It is a focal point that guides the nation's governance, national security, and economic policies. It is home to the Parliament of India, where laws are enacted to shape the aspirations of 140 crore Indians. It is home to Rashtrapati Bhavan, a symbol of our national unity and democratic values. This is why we are organizing this gathering, Sena Prasthanam for national integration, on this historic soil is not merely a political event. It's our commitment to serve our nation.
Before I switch to Telugu, I would like to congratulate to all our Janasena party members who came from Tamil Nadu, Karnataka, Kerala, and Pondicherry, and rest of the parts of India. From Janasena party, we warmly welcome them for their contribution, for their participation here. Let's give a big round of applause to our members from Janasena party from other states. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు, కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే, బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు భారతదేశంలో విలీనం అవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం, బరోడా, జునాగఢ్, ట్రావెన్కోర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన ముందు జరిగిన 2 సంవత్సరాల కల్లోలం 49లో ఆల్మోస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ అయిపోయిన చివరిలో ఆయన అన్న మాటలు, హ్యూమన్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. మన 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు.
అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ప్రాంతాల